తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళలో ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత. జగనన్న వదిలిన బాణం ఏమైంది రోజు? ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను న్నట్లుగానే ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కడుపు నిండా రుచిగా శుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 100 క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు.